వరదలు ఇట్లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ చెప్పి రావండి. కానీ ఒక ప్రభుత్వం గనక ఎఫిషియెంట్గా లేకపోతే ఎంత విధ్వంసం జరుగుతుంది, ఎంత అన్యాయం అయిపోతారు ప్రజలు అనడానికి ఇప్పుడు జరుగుతున్న ఉదంతమే కారణం. ఉదంతమే ఒక ఎగ్జాంపుల్. ఇంతకుముందు కూడా వరదలు వచ్చాయి. సరే, ఇప్పుడు అన్నిటికంటే హిస్టరీలో రానంత వరదలు వచ్చాయి. కానీ మరీ అంత అంటే ఇంతకు ముందు కూడా దాదాపు ఇలాంటి వరదలే వచ్చినా కూడా మీరు గతంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది చూశారు. అందులో కూడా ఈ రిటైనింగ్ వాళ్ళు కనుక లేకపోయినుంటే వాటర్ ఫస్ట్ కృష్ణలంకలో వచ్చి మునిగిపోయేవి, తర్వాత బుడమేరు ఇటు సైడు వచ్చేది. ఇప్పుడు కృష్ణలంకలో వాటర్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. ఓకే, దానివల్ల ఇప్పుడు దాని రిజల్ట్ చూస్తున్నారు. లేకపోతే ఇప్పటికే 4.5 లక్షల మంది ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అది 5.5 లక్షలు 6 లక్షలు అయ్యేది, అంతమంది ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం చూడండి, గతంలో ప్రతి మనిషికి 2,000 2,500 ప్రతి కుటుంబానికి ఇచ్చి కూరగాయలు అన్నీ సరఫరా చేస్తున్నారు కదా. సరే, ఒప్పుకుంటాము, వరదలు ఇవన్నీ అంటే మనం ఏమీ చేయలేము, అనుకోకుండా వస్తాయి. కానీ ఇది మరీ అనుకోకుండా ఏం రాలేదు, తెలుసు. ముందే 29కే చెప్పారు, 29 ఆగస్టుకి చెప్పారు ఇట్లాంటి వార్నింగ్ వచ్చింది వాతావరణ శాఖ నుంచి. దానికి ప్రిపేర్ అవ్వకుండా సగం యంత్రాంగాన్ని కరకట్ట ఇల్లు మునిగిపోకుండా దానికి వాడుకుని ఇసుక బస్తాలు అవన్నీ వేయించేసి పట్టించుకోకుండా వరదలు వచ్చిన తర్వాత చేయి దాటిపోయిన తర్వాత వదిలేశారు సింపుల్గా బోట్లో. మీరు చూస్తే వీడియోలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారండి అక్కడ బోట్లో వెళ్ళి, ఆయన వెళ్ళే బోట్లో ఆయనతో పాటు మంది మాగదులు అందరు వెళ్ళే బదులు ఓ 10 బస్తాలు ఆహార పొట్లాలు తీసుకెళ్ళచ్చు కదా అధికారులు దగ్గరుండి. ఆయన ఎందుకు తిరగాలి? ఆయన అక్కడ తిరగటం, అనిత గారు అక్కడ తిరగటం. సరే, చూశారు, ఒకసారి చూసుకోవాలి, వచ్చేసేయాలి. అర్ధరాత్రుల దాకా అధికారులను పని చేయనీయకుండా తిరగటం ఇదొకటి. మీరు చూస్తే గోడౌన్లో చూపిస్తున్నారు ఆహారాలన్నీ పెద్ద పెద్ద ఇది బాక్సుల్లో పెట్టి, ప్రజల దగ్గరికి వెళ్తున్నట్టు కనపడట్లేదు. ప్రజల దగ్గరికి వెళ్తున్నది నాకు తెలిసి 10% కూడా రీచ్ అవ్వలేదు. ఎందుకంటే పరిస్థితి అలా లేదు, అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితి మీరు ఒక నాయకుడు బిహేవియర్ తేడా చూడండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా వెళ్ళినా వెళ్ళకపోయినా అధికారి యంత్రాంగం ఏం చేయాలో టెక్నికల్గా సైంటిఫిక్గా ఏమేం చేయాలో వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. ఇప్పుడు చూడండి ఎంతమంది మునిగిపోయారు. ఇంకోటి ఊహించండి మీరు, ఇదే అమరావతి ఏరియాలో ఈ నిర్మాణాలు చేసేసి క్యాపిటల్ సిటీలు కట్టేసి అన్ని గోడలు వాల్స్ అన్నీ కట్టేసి వాటర్ క్లాక్ చేసేసి ఉంటే ఇంకా ఎంత ఉధృతంగా ఉండేది పరిస్థితి. ఇలాంటి చోట అసలు అమరావతి కట్టకపోవడమే మంచిది కదా అనిపిస్తుంది ఇప్పుడు. అసలు ఎందుకు మొన్న వరదలు రాకముందే పాత బిల్డింగ్లు చూడడానికి బోట్లలో వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు జడ్జిలు కూడా కోర్టుకి బోట్లలో వెళ్ళారంట, స్పెషల్ బోట్లలో. ఇప్పుడు హైకోర్టు క్లోజ్ చేసేసారు అమరావతి ప్రాంతంలో వెళ్ళడానికి. సరే, అమరావతిలో ఇప్పుడేం లేదు, తర్వాత ఎప్పుడు జరుగుతుందో తర్వాత సంగతి. ఇప్పుడున్న వాళ్ళకి సరే అయిపోయింది. ఆ బుడమేరులో రాధాకృష్ణ వాళ్ళ పవర్ ప్లాంట్ కోసం అని చెప్పేసి దీనివలన అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయని చెప్తున్నారు. అది కనుక క్లోజ్ చేసి కరెక్ట్గా చేసునుంటే ఆ బుడమేరు దగ్గర ఇంత ముంపు వచ్చేది కాదు. సరే, జరిగింది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారన్నా చూడండి మీరు. అప్పుడు అంతే, పుష్కరాల టైంలో అంతే, వీడియోలు ఫోటోలు ఇదే పిచ్చి. హుద్ అప్పుడు అంతే, బస్సుల్లో పడుకోవటం. మెయిన్ ఆయనదే కనిపిస్తుంది. వరద బాధితులు కానీ మీ తుఫాన్ బాధితులు కానీ వాళ్ళు కాదు మెయిన్ ఇక్కడ. ఎంతసేపు ఈయన తిరుగుతూ ఉండాలి. వీళ్ళు బోట్లు కనీసం 10-15 బోట్లు బాధితులకి ఏమన్నా సప్లై చేయడానికి వాడుకోవచ్చు. యంత్రాంగం మొత్తం వీళ్ళ చుట్టూ ఉండాలి, పోలీసులు యంత్రాంగం మొత్తం వీళ్ళ చుట్టూ, వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ వీళ్ళతో పాటు వెళ్ళాలి. దానికి తోడు మళ్ళీ కెమెరా క్రూలు వెళ్ళాలి. వీళ్ళ ఫోటోలు అన్ని యాంగిల్స్ నుంచి బాగా తీసి చూపించడానికి, వీళ్ళు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తీసుకోవడానికి. ఆయన మళ్ళీ ఇక్కడ విక్టరీ సింబల్ చూపించుకుంటూ వెళ్తున్నాడు. ఇదే పద్ధతి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటారా ఆయన సరిగ్గా స్పందించలేదంటే ఆయనకు చేత కాదు, హీ కెనాట్. ఎందుకంటే ఆయనకు చేతనైందల్లా అధికారంలో ఎవరన్నా ఉంటే వాళ్ళని విమర్శించడం తప్ప ఇంకేం చేత కాదు ఆయనకి. ఆయన అధికారంలోకి ఉంటే ఏం చేయాలన్నది తెలియదు ఆయనకి. ఎంతసేపు నన్ను బాధించారు, నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నన్ను రాలేరు, నన్ను లాగారు, నన్ను గిల్లారు, నా చేతుల మీద ఇదైంది, సుపారీ ఇచ్చారు, ఇదే మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఆయన పక్కన పెట్టేద్దాం. మిగతా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వము, బీజేపీ కూటమి ప్రభుత్వమే కదా, వాళ్ళు ఏం చేస్తున్నారండి? అసలు ఎక్కడన్నా కనిపిస్తుందా బీజేపీ? ఎవరు పట్టించుకుంటున్నారండి ప్రజల్ని?
కనీవిని ఎరిగిన మెజారిటీ ఇచ్చి పెంచారు, మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు కదా, ఎవరు పట్టించుకుంటున్నారండి? ఇప్పటికి కూడా 3.5 లక్షల మంది ఉంటే నిన్న ఒక 3.5 లక్షల మందికి ఒక పూట ఆహార పొట్లాలు వెళ్ళినాయంట. 4-5 రోజులు ఇప్పటికి 4వ రోజు, 4 రోజుల నుంచి వాళ్ళు ఆహారం తిండి లేకుండా ఉంటే అసలు వాళ్ళు తిండి కూడా అడగట్లేదు. నీళ్లు పంపించండి స్వామి చాలు అంటున్నారు. ఒక నాయకుడు గనక సరిగ్గా లేకపోతే, ఒక మంచి నాయకుడిని దూరం చేసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది ఇప్పుడు అర్థమవుతుంది మాకు. ఇది చాలా దారుణం అండి.